డేట్ ఏమో అవసరం లేదు చెప్పు. స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టైం దాన్ని నేను స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చూశాను. ఆ రోజు నా బర్త్డే, కానీ నేనేమో బర్త్డే జరుపుకోలేదు. సో కాలేజ్ యూనిఫామ్తోనే వచ్చాను. కానీ తను ఆ రోజు తనది బర్త్డే అని నాకు తెలియదు. కానీ తను ఆ రోజు సివిల్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఎవరిదో స్టోరీ అడుగుతుందంటే గుర్తు రావట్లేదు అంట. ఏదైనా అంటే అంత ఆడగా ఉంటాను. ఫస్ట్ బెంచెస్ తో ఎక్కువ మాట్లాడతా కదా, లాస్ట్ బెంచెస్ ఎక్కువ మాట్లాడతా కదా. తను నచ్చే పాజిటివ్స్ అంటే గుర్తులేదు, మర్చిపోయా. వల్ల కాదురా అయ్యా. ఇది 2-1లో నేను కొంచెం లో ఫేజ్లో ఉన్నాను. అప్పుడు తన పరిచయం అయింది. ఫస్ట్ మెసేజ్ తన నుంచి వచ్చింది RUCSCBCR అని. ఎందుకు అలా అడిగిందో నాకు అర్థం కాలేదు. ఏదో పెట్టమని స్మైలింగ్ అంటే RUCSBCR అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అడిగితే అప్పుడేమో ఎందుకు డౌట్ వచ్చింది సంథింగ్ అలా. ఎందుకంటే ఫస్ట్ బెంచెస్ ఎక్కువ, లాస్ట్ బెంచెస్ ఎక్కువ కలవకను. ఇంకా నువ్వు అసైన్మెంట్స్ కూడా మరి సబ్మిట్ చేయవు కదా, నువ్వేనా అని చెప్పేసి నేను సబ్మిట్ చేయలేదు. అలా బిల్డ్ అవుతూ వచ్చింది కాన్వర్జేషన్. అప్పుడు ఓకే దిస్ ఈస్ ద గర్ల్ అని నాకు అనిపించింది. అప్పుడు లైక్ దట్ హ్యాపెన్ అంతే. బ్రాహ్మణ్లో ఉన్నా నేను. నాయుడు అనుకున్నా అని ప్రపోజ్ చేసి ఆ టైంలోనే కరెక్ట్గా ప్రపోజ్ చేశాను. సో ఆన్సర్ నాకు తెలుసు ఏం చెప్తుందో. సో అప్పుడే ప్రపోజ్ చేశాను. టైంలో జాతిరత్నాలు సినిమా వచ్చింది. సో నేను ఏం పెట్టానంటే చిట్టిని నవ్వు అంటే ఆ సాంగ్ స్టేటస్ పెట్టాను నేను. సో దాని కంటిన్యూషన్గా నేను ఎక్కడైతే కట్ చేశానో దాని నుంచి తను అప్పుడు స్టేటస్ పెట్టింది.
తర్వాత ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు రావడం స్టార్ట్ అయినాయి స్లోగా. అవాయిడ్ ఇంట్లో వాళ్ళని అవాయిడ్ చేస్తూ వచ్చింది. ఈలోపు నాకు యూఎస్ ఆఫర్ వచ్చింది. సో దెన్ అవర్ లాంగ్ డిస్టెన్స్ స్టార్ట్. నాకేమొద్దు గ్లూకాన్ డి బాగుంటుంది. ఎందుకు తగిలా గ్లూకాన్ డి కూడా తాగవా? అదే నా హెయిర్ బాగుంటుందని చెప్పాను. వర్షం వచ్చినప్పుడు వెళ్ళా అనుకుంటా కదా, పర్సనల్ వెళ్ళా అనుకుంటున్నా. అది కావాలని అడగచ్చు కదా ముందే. ఎప్పుడు చేస్తా అంటే నీకు అది గుర్తుందా లేదా? లాంగ్ డిస్టెన్స్ స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ ఒక 1 year లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నాం. ఈఎస్టీలో ఉంటాను, తను ఐఎస్టీలో ఉంటుంది. నాకు తనకి అరౌండ్ 13.5 hours డిఫరెన్స్ ఉంటుంది. సో రోజు నేను వెయిట్ చేసేవాడిని. నాకు నైట్ 9 కల్లా నా పనులన్నీ ఫినిష్ చేసుకుని తన కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఫెబ్ 23rd ఇంట్లో చెప్పా 2023లో చెప్తే డాడీ మార్చ్ 25th వచ్చేసారు. నాకు వేరే మ్యారేజ్ చేసేదాన్ని. అంటే మీకు తెలిసిన సంబంధాలు మీరు తీసుకొస్తున్నారు కదా, నేను చూశాను 4 yearsగా, తన గురించి నాకు తెలుసు మంచి అబ్బాయి అని చెప్పేసి నేను మా డాడీకి చెప్తే ఫస్ట్ బెంచెస్ వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్లన్నీ సబ్మిట్ చేసేవాళ్ళు, లాస్ట్ బెంచెస్ ఇచ్చే అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ చేసేవాళ్ళు కాదు. దాని తర్వాత సంక్రాంతికి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు చెప్దామని నేనే ఫిక్స్ అయ్యాను. అసలు డాడీకి మళ్ళీ చెప్పాను, ఏం డాడీ ఇంతకీ పెళ్ళి చేద్దాం అనుకుంటున్నావా, మా పెళ్ళి తన్నే చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా తను కాకుండా వద్దు అంటే నేను ఇంకా ఎవరిని చేసుకోవాలని లేదు అన్నాను. కన్విన్స్ చేసి మా డాడీని ఇంతవరకు తీసుకొచ్చారు. నాకు ఇంకా నమ్మొద్దు అవట్లా మాకు పిల్ల అవుతుందంటే. ఈరోజు అయిపోయింది అయినా కూడా తనని చూసేంతవరకు నాకు ఇంకా నమ్మొద్దు అమ్మలా అనిపించింది. నేను ఆ తాళి కట్టేంత వరకు కూడా నాకు ఇంకా లోపల ఎక్కడో చిన్న భయం, ఏదైనా అవుతుందేమో ఇంకా. రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా,
సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకా